కేసు నమోదు చేసామండి. యాక్ట్ ప్రకారం అతన్ని మనం అదుపులో తీసుకున్నాం. అది సెక్షన్ ప్రకారం మనం అతని ఏజ్ దాని ప్రకారం సెక్షన్లో ఉంటే రిమాండ్ అయితే రిమాండ్, బెయిలబుల్ అయితే బెయిలబుల్. థ్యాంక్ యూ. ఏజ్డ్ కాకుండా బెయిలబుల్, నాన్ బెయిలబుల్ ఉందండి. బెయిలబుల్ బిలో 7 years ఏది కూడా మేము ప్రొడ్యూస్ చేయడానికి లేదు. దానికి చెక్ లిస్ట్ మనం హ్యాండ్ ఓవర్ చేసి మనం రిమాండ్ పెట్టాలి. రిమాండ్ పెట్టిన తర్వాత కూడా మేజిస్ట్రేట్ గారు కూడా అది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే రిమాండ్ అవుతుంది. బిలో 7 years మేము ఏది కూడా మేము రిమాండ్ పెట్టడానికి లేదు. ఒకవేళ ఎవరైనా దొంగలు కానీ వేరే కానీ ఉంటే మాత్రం మేము చెక్ లిస్ట్ రాసి ప్రీవియస్ కన్విక్టెడ్ కానీ ఉంటే కంపల్సరీ అవి రాసి పెట్టాం అనుకో, మాకు కూడా నోటీస్ ఇస్తాం. లేవండి, ప్రస్తుతానికైతే ఇదే ఫస్ట్ కేసు అండి. సెక్షన్ ఉంటాయండి. అందులో సెక్షన్ 4 ఉంది, 6 ఉంది, 8 and 7 ఉంది, 11, 12 ఉంది, 7 and 8 పెట్టామండి. 7 and 8 పెట్టడం కాదు, యాక్చువల్గా 7 and 8 అప్లికబుల్ అండి. వాళ్ళు చేసిన నేరానికి 7 and 8 అప్లికబుల్. వాళ్ళు ఏదైతే వీడియో ఉందో, ఏదైతే వాళ్ళు చేసింది అఫెన్స్ ఉందో, సాక్ష్యాలు కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి అది సెక్షన్ 7 and 8 వస్తుంది కాబట్టి అదే సెక్షన్ అప్లై చేస్తాం. థ్యాంక్ యూ.